ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాము. చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన. స్తోత్రం నాయన, ప్రేమ గల తండ్రి, జీవం గల నా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మహాగరుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావములు పొందుతూ వచ్చినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అదే రీతిగా నాయన తండ్రి, ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకే వందనాలు. మా ఆరాధన మీరు అందుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్యమైన దేవుడు ప్రభా, వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడుతున్నామని నిలబడిన మీ దీన దాస్త్రాలని నన్ను మీ చాట మరుగు చేసుకొని మీ వాక్కును మీరే వినిపిస్తూ రమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాక్యపు అంశం ఏంటిదంటే, అందరికీ ఒక ప్రశ్న. అందరికి ప్రతిసారి కూడా ఒక ప్రశ్నతోటే మనకు ప్రారంభం అవుతూ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్గా ఆ జవాబును మనం పొందుకొని పోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు కనిపించి నీకేమి కావాలో అడుగు అంటే ఏమి అడుగుతావు? అది మన టైటిల్ ఈరోజు. ఏంటిదండి? దేవుడు కనిపించి నీకేమి కావాలని అడిగితే అడుగు అంటే ఏమి అడుగుతావు? చెప్తారా? ఒక్కొక్కరు చెప్తారా కదమ్మా? బంగారం కావాలి, వజ్రాలు కావాలి, ఇల్లులు కావాలి, ఎన్నో ఇలా అడుగుతూ ఉంటారు. మనకు కావాల్సింది ఏంటిది? మనం అడగవలసింది ఏంటిది? మనం పొందుకోవాల్సింది ఏంటిది? ఆ పొందుకున్న దాని ద్వారా మనం ఎలా జీవితంలో ఇంకా ముందుకు వెళ్తాము? దేవుడే ప్రత్యక్షమైనప్పుడు మనం అడగవలసినది ఏంటిది అన్నట్లయితే మనం వాక్య భాగంలోకి వెళ్దాము. 1 రాజులు 3వ అధ్యాయము 4 నుండి చదువుకుందాం అండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడింది ఏంటి చదువుతున్నా చూడండి. నేను నీకు దేనినిచ్చుటకు నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా. నీకేమి కావాలో, నీకు నేనేమి ఇవ్వాలని నువ్వు అడుగుతున్నావో, నీకేం కావాలో నీకు ఇష్టంగా ఉంటుందో నువ్వు అది అడుగు అని చెప్పి దేవుడు అడగడం జరుగుతుంది. ఎవరిని అడిగాడు అలా అంటే సొలొమోనును అడగడం జరిగిందండి. సొలొమోనుతో మాట్లాడుతున్నాడు దేవాదేవుడు. మాట్లాడి ఏమంటున్నాడు? నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో, అర్థమవుతుందా? నేను నీకు దేనిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడగమని దేవుడు అతనితో సెలవియగా. అతడు ఏం చెప్పాడంట? సొలొమోను ఇలాగూ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును ఈ దినమున అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపించున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి, ఏంటంటమ్మా? మంచి చెడ్డలను వివేచించి ఏం చేయాలంట? వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనే నాకు వివేకము గల హృదయము దయచేయుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమడుగుతున్నాడండి సొలొమోను? దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ. నీకేం కావాలో, నీకేమి ఇష్టమో అడుగు అని చెప్పినప్పుడు మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ, అయితే అయ్యా నా తండ్రి నువ్వు ఎంతగా కటాక్షించావో, నా తండ్రి సింహాసనాన్ని మరలా నాకు ఇచ్చావు, నీ దాసుడైన నాకు ఇచ్చావు ప్రభా. అయితే ఆ సింహాసనంపై నేను కూర్చోడానికి నేను బాలుడను, కార్యములను జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఏం చాలదంటండి? బుద్ధి చాలదంటే తెలివి సరిపోదు. ఇంత రాజుగా నేను ఈ యొక్క కర్తవ్యం నెరవేర్చాలంటే నాకున్న బుద్ధి, నాకున్న తెలివి, నాకున్న వయస్సు, నాకున్న అనుభవము నాది ఏది కూడా
సరిపోదు. అలా అనుకుంటారండి ఎవరైనా? అసలు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఎవరైనా అలా అనుకుంటారా? నా తెలివి సరిపోదు, నా బుద్ధి సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, నా ఆలోచన సరిపోదయ్యా, నీ తెలివి నీ జ్ఞానం నాకు కావాలయ్యా అని అనుకునే పరిస్థితులు లేవండి ఈ రోజుల్లో. ఏమనుకుంటున్నారు? నేనే పెద్ద గొప్ప, నేనే పెద్ద తెలివి కల్లోలము, నేను అన్ని చేస్తాను, నేను ఏదైనా సాధించలేస్తాను, నా అంతా ఎవరు చేయలేరు అన్నట్టుగా వారికి వారే సొంత డప్పు కొట్టుకుంటా ఉంటారు అన్నమాట. వారికి వారే సొంతగా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. చూడండి, సొలొమోను అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. రాజుగా దేవుడు అతను నియమించాడు, గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. అంత గొప్ప స్థానం మనకు గినక ఉండుంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఇంకా నా అంతా ఎవరు లేరు అన్నట్టుగా విర్రవీగిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ అంత గొప్ప స్థానాన్ని కూడా పొందుకొని, అంటే మనం ఈ వాక్యాలను బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత గొప్ప స్థానంలో దేవుడు మనల్ని ఉంచినా కూడా మనకేం కావాలండి? వినయ విధేయతలు, తగ్గింపు కావాలి. నా తెలివి నా గొప్ప, నేనే చేస్తా, నాదే ఇదే, నా తెలివి ద్వారానే నేను ఈ విధంగా అని అలా చేయడానికి వీల్లేదు. అయితే అప్పుడు చెప్తున్నాడు, ఈ కార్యములు, ఈ యొక్క రాజుగా నేను నెరవేర్చవలసిన కార్యాలన్నీ నెరవేర్చడానికి నా వల్ల కాదయ్యా, నేను చెయ్యలేనయ్యా. నా తండ్రికి తోడుగా ఉండి నువ్వు నడిపిస్తూ వచ్చావు, అదే రీతిగా నాకు కూడా సహాయం చేయయ్యా, నాతో ఉండయ్యా అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ, నాకు బుద్ధి చాలదు, నీ దాసుడనే నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. ఎవరు కోరుకున్న జనుల మధ్య ఉన్నాడండి? దేవుడు ఇశ్రాయేలులను కోరుకున్నాడు. వారి మధ్యలో సొలొమోనును ఉంచడం అనేది జరిగింది. నువ్వు కోరుకున్న జనుల మధ్య నేను ఉన్నాను కాబట్టి వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు, వారి విశాల దేశము తనిఖీ చేయుటయు అసాధ్యం. ఎందుకంటే వాళ్ళు ఎంతో పెద్ద జనాంగము, పెద్ద జనులు, అందరినీ డీల్ చేయాలన్నా, అంత లెక్క పెట్టాలన్నా, అంత చేయాలంటే నాకు అసలు ఏజ్ మాత్రము శక్తి సరిపోదయ్యా, నా తెలివి సరిపోదయ్యా, నా బుద్ధి సరిపోదయ్యా అని చెప్పి అంటున్నాడండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనే నాకు వివేకము గల హృదయము దయచేయము. అయ్యా, న్యాయము తీర్చగల వాళ్ళు ఎవరున్నారయ్యా? ఇంకా ఎవరు కూడా లేరు. కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి ఏం చేయాలంటండి? మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైనా నాకు ఏం కావాలి? వివేకము గల హృదయము కావాలి. అది అడుగుతున్నాడండి ప్రాముఖ్యంగా. ముఖ్యమైన మాట మనం ఇక్కడ చదువుతూ వచ్చినాం. ఏంటమ్మది? మంచి చెడ్డలను వివేచించే, మనకేం కావాలి? ఫస్ట్ మంచి ఏంటిది, చెడు ఏంటిదని వివేచించే అనుభవం ఉందా? మంచి చెడ్డలను వివేచించే హృదయము కావాలి అని అడుగుతున్నాడండి. మంచి ఏంటిది, చెడు ఏంటిది, తీర్పు ఎలా తీర్చాలి? అవును, మరి ఆయన దగ్గర తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఇద్దరు ఉంటారు, ఇద్దరు కలిసి కొట్టుకుంటారు కదా. మరి ఎవరు న్యాయవంతుడు, ఎవరు అన్యాయంగా కొట్టాడు, ఎవరు అనేది తీర్పు తీర్చాలి కదా. అయితే దేవుడు ఇక్కడ చూపిస్తూ చెప్తున్న మాటలు ఏంటంటే, మంచి చెడ్డలను వివేచించే మనసు మనకు మొదట కావాలండి. అది చాలా ప్రాముఖ్యమైనది. మంచి చెడు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారనుకోండి, ఈరోజు మన అంశం ఇది చాలా ప్రాముఖ్యమైనది. మంచి ఏంటిదో చెడు ఏంటిదో నువ్వు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నావంటే నీ జీవితం ఇక అగమ్య గోచరమే అండి. మంచి చెడును వివేచించే హృదయం నీ కాడ లేదు. చెడును చూసి కూడా కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే యాక్టింగ్ చేస్తూ ఉంటారు, ఉలకబోస్తూ ఉంటారు. అవునండి, పైకి అప్పటికప్పుడు యాక్టింగ్లు ఉలకబోస్తూ ఉంటారు. వాళ్ళని చూసి వెంటనే ఏమనుకుంటారు, అబ్బా ఎంత మంచోళ్ళో, ఎంత మంచిదో అని వెంటనే ఏం చేస్తారండి, వాళ్ళని హత్తుకొని పోతూ ఉంటారు. ఒకవేళ ఏమైనా కోపంగా కానీ ఏమైనా ఎవరినైనా గద్దించడం చేసినప్పుడు ఏముంటుందండి, అబ్బా అసలు మంచోళ్ళే కాదు అంటే బయటికి కనిపించే దాన్ని బట్టి అర్థమవుతుందండి. మనుషుల ప్రవర్తనను బట్టి, మనుషుల బిహేవియర్ని బట్టి ఏం చేస్తూ ఉంటారు, మంచి చెడ్డలు అనుకుంటా ఉంటారు. అది ఏ జ్ఞానం అండి? వివేకము గల జ్ఞానము కాదు. ఇక్కడ మంచి చెడ్డలను వివేచించి అంటే తేడా అనేది తెలుసుకొని వివేచించి తెలుసుకునే జ్ఞానము హృదయము అది కానే కాదు. బయటికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నా,
వాళ్ళ హృదయం ఎలాంటిది, వాళ్ళ మనసు ఎలాంటిది, వాళ్ళ ప్రవర్తన ఎలాంటిది, వాళ్ళ తలంపులు ఎలాంటివి, వాళ్ళ ద్వారా మనకు చెడ కీడ మంచ అనే అవగాహన జ్ఞానము నీకు వచ్చినాడే. అర్థమవుతుందండి? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మడానికి, ఏ సహోదరునైనా ఎవరిని కూడా నమ్మొద్దని బైబిల్ గ్రంథంలో ఉందండి. మరో దినాన్ని నేను చదువుతున్నప్పుడు ఎవరిని కూడా నమ్మొద్దని దేవుడు చూపించాడు నాకు. ఒక సందర్భాన్ని బట్టి నేను చూసుకుంటున్నా. అప్పుడు అనిపించింది ఎవరిని కూడా నమ్మకూడదు. ఎవరు ఎప్పుడు ఏం మోసం చేస్తారో, ఎప్పుడు ఎవరు మాట్లాడతారో, ఎప్పుడు ఎలా మారుతాయో కూడా మనకు తెలియదు. మనిషిని చూసి వాళ్ళ గుణాలు మనము చెప్పలేము కదండి. కాబట్టి వివేకము కలిగి, వివేక హృదయము కలిగి మనము మంచి చెడ్డలు అర్థం చేసుకునే మనసు మనకి కావాలండి. అది అలా ఉన్నప్పుడైతే మనకి ఎలాంటి డోగా ఉండదు. ఎక్కడ ఎవరి చేతిలో మనము మోసపోము. పైకి చూసి మంచోళ్ళని మాట్లాడుకుంటా ఫస్ట్ స్టార్టింగ్ చూడగానే, ఎవరినైనా స్టార్టింగ్లో చూడగానే ఏమనుకుంటామండి, చాలా మంచోళ్ళు, ఎంత మంచోళ్ళు అసలు అని చెప్పి ఫస్ట్ అనుకుంటాం. మళ్ళీ 4 రోజులు కాగానే రివర్సు, 4 మడత పెట్టేస్తారు. అర్థమవుతుందండి? అలా కాదు. నువ్వు వివేక హృదయం నీకుంటే ఫస్టే నువ్వు గమనించగలుగుతావు. వివేకము కలిగి మనం ఉండాలి. ఏదైనా సరే చాలా జాగ్రత్తగా, మంచి చెడ్డ అనేది ముందు మనకు తెలియాలి. ఇక్కడ సొలొమోను దాని కొరకే దేవుని అడుగుతున్నాడు. మంచి ఏంటిది, చెడ్డ ఏంటిది నాకు కావాలయ్యా. అలాంటి వివేకము నాకు దయచేయి, అలాంటి మనసు నాకు దయచేయి. ఒకవేళ నీ మంచిని చూసి కూడా చెడు అనుకుంటానేమో, చెడుని చూసి మంచి అనుకుంటానేమో, దాని ద్వారా రాజు తీర్పు తీర్చవలసి ఉన్నది. ఇక్కడ ప్రాబ్లంలో పడిపోతాడు కదండి. కాబట్టి అయ్యా నాకు కావాల్సింది ఏంటిదంటే, ఏంటమ్మా, మంచి చెడ్డలను వివేచించే మనసు. ఈరోజు మనం కూడా ఇంకొక పాయింట్ హృదయం అనే పలక మీద రాసుకోమన్నాడంటే దేవుడు. మంచి చెడ్డలను వివేచించే మనసు కావాలి. ఒకవేళ ఎవరైనా గద్దాయించారనుకో, గట్టిగా హెచ్చరించారనుకో, వెంటనే ఏం మంచోళ్ళండి వాళ్ళు, అసలు వాళ్ళు మంచోళ్ళే కాదు అని అంటూ ఉంటారు. అది కాదు వివేకం గల హృదయం అంటే. గద్దాయించిన వాళ్ళే ప్రేమించే వాళ్ళు. అర్థమవుతుందండి? నువ్వు ఖరాబు కావాలని నీ కళ్ళబుల్లి మాటలు చెప్పి, నిన్ను ఏదో పుట్టలు పడేసుకొని, నీకు ఏదో మాయ మాటలు చెప్పి ఏదో చేసేటోళ్ళు మన జీవితాలను, మన ఆత్మీయతను, మన విశ్వాసాన్ని, మన ఒక దేవుడిచ్చిన ఒక స్టాండర్డ్ని కూడా పోగొడతారు వాళ్ళు. అది మనం చాలా ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు సొలొమోనుని బట్టి దేవుడు మనకు చూపిస్తూ మాట్లాడుతున్నాడు. మంచి చెడ్డలను వివేచించే జ్ఞానం నీకుందా? కాబట్టే దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు మాట్లాడే ప్రతి మాటలు కూడా ఎంతో విలువైన, ఎంతో గొప్ప, ఎంతో శ్రేష్టమైన. ఈరోజు దేవుడు చెప్తుంది ఏంటంటే, మంచి చెడ్డలను వివేచించే మనసు మనకు కావాలి. అర్థమవుతుందా? దాని కొరకు మనం బాగా బలంగా ప్రార్థన చేసుకోవాలి, బలంగా దేవుని దగ్గర అడగాలి. ఖచ్చితంగా నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో, ఎటువైపు వెళ్ళాలో, ఏం చేయాలో అవి కూడా అదే అండి. నువ్వు ఏ మంచి పని చేయాలా, ఏ పనులు చేయాలి, 2 పనులు ఉన్నాయి. దాంట్లో నువ్వు చేయాల్సిన పని ఏంటిది, అది కూడా నువ్వు వివేచన కలిగి చేసేటట్లుగా ఉండాలి. ఎక్కడ బోల్తా పడేయనట్లుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలము, దేవుని అనుభవంలో మనం ఎదుగుతున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా, అయ్యో తెలివి లేదు, బుద్ధి లేదు, అదే ఆయన చెప్పాడు కదండి సొలొమోను, నాకు బుద్ధి లేదు అంటున్నాడు. తెలివి లేకుండా, బుద్ధి లేకుండా, జ్ఞానము లేకుండా మనం ఇంకా ఇలాగే ఉన్నామనుకోండి, మన జీవితాలు అలాగే ఉంటాయి. అర్థమైందా? మనల్ని ఎవరో ఒకరు ఏలుబడి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. వివేకము కలిగిన మనసు మనకు కావాలి. మంచి చెడ్డలను గ్రహించగల శక్తి నీకు కావాలి. దాని కొరకు మనం ఈరోజు బలమైన ప్రార్థన చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు సొలొమోనుకు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో నీకు కూడా ప్రత్యక్షమయ్యి మరి నీతో ఏం మాట్లాడతాడో అది తర్వాత నువ్వే వల్ల సాక్ష్యం చెప్పాలి. అయితే అలా అడిగినప్పుడు సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక హల్లెలూయా. దేవుడికి ఏమైందండి? ఆ మనవి అనుకూలమైంది, చాలా ఇష్టంగా అయిపోయింది. ఇష్టమైంది అడిగేటట్లుగా ఉండాలి. మనం ఇంకొక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. దేవునికి ఇష్టమైనవి మనం అడుగుతున్నామా, దేవునికి అయిష్టమైనవి మనం అడుగుతున్నామా? దేవునికి అయిష్టమైనవి అడగకూడదు, దేవునికి అయిష్టమైన కోరికలు మనము కోరుకోకూడదు. అది మనం తెలుసుకోవాలి. అయితే దేవుడికి ఇష్టమైందంట. ఏమి ఇష్టమైందండి? సొలొమోను అడిగిన మనవి దేవుడికి అనుకూలమైంది కాబట్టి చదవండమ్మా.
దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడండి సొలొమోను తోటి. ఏమని మాట్లాడాడండి? దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చింది, దీర్ఘాయువునైనను. ఏమడగలేదంటండి? దీర్ఘాయువు అంటే ఎల్లకాలము ఎక్కువ రోజులు బ్రతకాలి నాయన, ఆయుష్ నాయన అని అడగలేదు. తర్వాత ఇంకోటి ఏంటంట? ఐశ్వర్యం అంటే ధనము, డబ్బు, సిరి సంపదలు ఏది కూడా అడగలేదు. తర్వాత ఇంకోటి ఏముందంటమ్మా? నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక. శత్రువుల ప్రాణాన్ని అడిగేటోళ్ళు కూడా ఉంటారు. యోహాను తలను అడిగింది జ్ఞాపకం ఉందా అండి? యోహాను తలను తీసుకొని రాగానే వెంటనే ఏం జరిగింది? యోహాను తల కూతురు ప్లేట్లో పెట్టుకొని శత్రువుల తలని అడిగిందండి. అలా శత్రువుల్ని సంహరించమని కూడా అడుగుతారు, అంత కక్ష కట్టి ఉంటారు కొంతమంది. కానీ ఇక్కడ దేవుడు అన్ని గ్రహించాడు కాబట్టి ఏం చెప్తున్నాడండి? నువ్వు ఏమడగలేదు? చెప్పండి. దీర్ఘాయువు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, నీ శత్రువుల ప్రాణాన్ని కూడా నువ్వు అడగలేదు. కాబట్టి ఏమడిగావు? న్యాయములను గ్రహించుటకు వివేకము. ఎందుకంట? మంచి చెడ్డలు తెలుసుకొని ఏం చేస్తారు? మంచి చెడ్డ మనకు తెలిసింది అనుకో, అప్పుడు కరెక్ట్ గా న్యాయము మనం చెప్పగలుగుతాం కదండి. మంచి చెడ్డ వివేచన లేనట్లయితే మనం న్యాయంగా చెప్పగలుగుతామా? ఏదైనా మాటలు కరెక్ట్ గా మాట్లాడతామా? మాట్లాడలేదు. కాయము తీర్చడానికి మాత్రమే వివేకము కావాలని అడిగాడండి. నాకు వివేకం అయ్యా, తెలివి అయ్యా, ఈ రాజ్యాలన్నీ ఏలేస్తాను అని అడగలేదండి. వివేకముని, తెలివిని, జ్ఞానాన్ని. అర్థమవుతుందా? నా తెలివితోటి నేను ఎట్లా మొత్తం రాజ్యాలన్నీ కూడా నేనే ఏలేస్తాను అన్నట్టుగా అడగలే దాన్ని కూడా. ఆ వివేకము కూడా ఎందుకు కావాలంటే, మంచి చెడ్డలు ఎందుకు కావాలంటే న్యాయము తీర్చడానికి కావాలి. న్యాయము తీర్చేటట్టుగా, న్యాయంగా మాట్లాడేటట్టుగా కావాలని అడగడం జరిగిందండి. ఆ తర్వాత, నేను ఇలా అడిగినందున నీ మనవిని ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిస్తున్నాడంట? బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇస్తున్నాను. మన హృదయంలో బుద్ధి వివేకము ఉన్నాయా అండి? బుద్ధి వివేకము ఉన్నాయా మన హృదయాల్లో? దేవుడు సొలొమోనుకు బుద్ధియు వివేకమును కలిగిన హృదయమును ఇవ్వడం అనేది జరిగింది. అడిగాడు, అయ్యా నాకు కావాలి, మంచి చెడ్డలను వివేచించే హృదయం నాకు కావాలన్నప్పుడు ఏమిచ్చాడండి? బుద్ధియు జ్ఞానమును గల హృదయమును ఇచ్చాడు. అంటే జ్ఞానమును అడిగాడండి సొలొమోను. హల్లెలూయా. ఏం కావాలని అడిగాడు? దేవుడు ప్రత్యక్షమే అడిగినప్పుడు జ్ఞానము కావాలని అడగడం జరిగింది. దేవుడు మనకు ప్రత్యక్షమైతే మనం ఏమడుగుతాం? కదండి. ఎన్నో ఉంటాయి, లిస్ట్ ఉంటుంది, పెద్ద లిస్ట్ కదండి, పెద్ద లిస్ట్ ఉంటుంది. అయితే పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును. చూడండి ఎంత గొప్పగా దేవుడు అతనికి తెలివిచ్చాడు, చూసారా? తర్వాత, మరియు నీ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? నువ్వు ఐశ్వర్యము, ఘనత, డబ్బు ఏవి కూడా నువ్వు కోరుకోలేదు, అయినా కూడా నీకు తెలివితోనే, జ్ఞానముతోనే నీకు ఐశ్వర్యమును కూడా, నీ అంత ఐశ్వర్యము నీ తర్వాత కానీ, నీ ముందు కానీ, నీ వెనక కానీ ఎవరికి కూడా ఉండదు. నీ అంత జ్ఞానము నీ తర్వాత కానీ, నీ ముందు కానీ ఎవరికి కూడా ఉండదు అని అక్కడ దేవుడు మాట్లాడి అంత తెలివినంత జ్ఞానాన్ని ఇవ్వడం అనేది జరిగిందండి. అంటే సొలొమోను ఎంత ప్రార్థనా పరుడై ఉంటాడు, ఎంత ప్రార్థన చేసుకొని ఉంటాడు, ఎంతగా దేవ దర్శనం పొందుకొని ఆ యొక్క అనుభవంలో అతను దేవుడు కనిపించి ఆ యొక్క బహుమానం పొందుకున్నాడండి దేవుని దగ్గర నుంచి కదండి. దేవుడు ఆ యొక్క కోరికను తీర్చాడు. ఏం కోరిక? ఈ రోజుల్లో కోరుకోమంటే ఏం కోరుకుంటున్నారండి? ఇశ్రాయేలు ఆ యొక్క ప్రయాణంలో నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారండి? మాకు దూడ కావాలి అని అడిగారు, మాకు మాంసం కావాలని అడిగారు, మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, మాకు తినడానికి ఇది కావాలని ఎన్నో వాళ్ళు కోరికలు కోరుకోవడం జరిగింది. దేవుడు అడిగినప్పుడు ఏం కావాలంటే మాకు మాంసం కావాలి, ఏం కావాలంటే మాకు అది కావాలి, ఏం కావాలంటే మాకు ఒక దూడను చేస్తే మేము దాన్ని పూజిస్తాం. ఇలా రకరకాలుగా వాళ్ళు అడుగుతూ వచ్చినారు ఎన్నో
భయంకరమైన పరిస్థితుల గుండా వాళ్ళు వెళ్ళడం నిజం. దేవుడికి ప్రతిసారి కోపం తెప్పిస్తున్నారు, ప్రతిసారి విసిగిస్తున్నారు, ప్రతిసారి అలా చేస్తున్నారు. కాబట్టి మనం అలా కాకుండా వివేకము కలిగిన ఆత్మను మనము పొందుకోవాలి. సొలొమోను ఏ రీతిగా అడిగాడో అలా అడగాలి. తర్వాత ఎంత గొప్పగా దేవుడు అతడు, రాజుల్లో నీ వంటి వాడు ఎవడైనా కూడా ఇంకా ఎప్పుడు కూడా ఉండరు అని చెప్పి మాట్లాడడం జరిగింది. తర్వాత ఇదే మాటలు లాస్ట్ ఇంకొక మాట చదువుకుందాం. 4వ అధ్యాయం 4:29 చదువుదాం. దేవుడు జ్ఞానమును బుద్ధియు వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసాను. ఏమేమి దయచేశాడంటమ్మా? జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల. అబ్బబ్బబ్బబ్బా, ఇక సొలొమోను చెప్పాడు అంటే అక్కడ తీర్పు తీర్చాడంటే ఇంకా దానికి అడ్డు ఇంకేమి కూడా ఉండదండి. ఇక వేరే ఎవ్వరు ఎంత మంది వచ్చినా కూడా అక్కడ వేరే మాట అక్కడ ఉండదు. వర్ణింప శక్యము కానీ, చూసారా అండి, ఇంకెవరు కూడా చెప్పలే. అంత తెలివిని, అంత జ్ఞానమును, అంత బుద్ధిని దేవుడు అతనికి ఇవ్వడం జరిగింది. మనకి కూడా అది కావాలండి. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు నాకు అదే చూపించాడు. మందిరంలో, సంఘంలో సంఘ బిడ్డలకు కావలసినది ఏంటంటే బుద్ధియు, తెలివియు, జ్ఞానము, వివేచన గల హృదయము, మంచి చెడ్డలను అనుసరించి తెలుసుకునేటట్లుగా, మంచి చెడ్డలు వివేచించే మనసు మొదట కావాలి. ఎవరేం చెప్తే తానా తందానా, ఎవరేం చెప్తే తానా తందానా అన్నట్లయితే ఇంక ఏముండదండి. మనకంటూ ఒక స్టాండర్డ్ ఉండాలి. అవునండి, మనకంటూ ఒక క్రమం ఉండాలి, మనకంటూ ఒక భక్తులు, మనకంటూ ఒక మాట తీరు ఉండాలి. ఎవరే చెప్తూ కొంతమంది ఉంటారండి, ఎవరే చెప్తే అదే నమ్మేస్తూ ఉంటారు. ఎవరే చెప్తే అదే, లేదు నా స్టాండర్డ్ ఇదే, నా విధానం ఇదే, నా దేవుడు ఇదే చెప్పాడు, నేను ఇలా ఉంటాను అన్నట్టు ఉండరు. మరి అలా ఉండేటోళ్ళు కూడా ఎలా ఉంటారంటే, నీ పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా కూడా ఉండే వాళ్ళు ఉంటారండి. ఈ కోవకు చెందిన వాళ్ళు అంటే అర్థం అనేది, మంచి చెడ్డలు అనేది, ఆలోచన అనేది, జ్ఞానం అనేది ఉండకుండా ఉండేట్లు రకరకాలుగా ఇలా వెళ్ళిపోతూ చెప్పాలంటే చాలా ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మా కుందేలకి 4 కాళ్ళు ఉన్నాయనే అవగాహన, జ్ఞానం కావాలి, అంత తెలివి కావాలి. 1000 మంది వచ్చినా కూడా అదే మాట వాళ్ళు చెప్పేటట్లుగా ఉండాలి. ఎవరొచ్చి ఊపితే ఏ గాలికి వస్తే అంటే ఏ ఎండ కాకూడదు అన్నట్టు ఉంటుంది కదా. ఆ గాలి వచ్చినప్పుడు తగిలినప్పుడు ఇలా పడడం, ఈ గాలి వచ్చినప్పుడు ఇలా పడడం, అలాంటి స్టాండర్డ్ లేకుండా మనం ఉండడానికి వీలేదు. వివేచన, తెలివి, జ్ఞానము, మంచి చెడ్డ, మంచి మార్గంలో నడిపించే వాళ్ళు ఎవరు, చెడు మార్గంలో నడిపించే వాళ్ళు ఎవరు, చెడు సహవాసాలేంటివి, మంచి సహవాసాలేంటివి, మంచి ముచ్చట్లేంటివి, చెడు ముచ్చట్లేంటివి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇవి ఆలోచించుకునే వివేచన జ్ఞానం ఉందా? నేను ఆత్మీయంగా బలపరిచే వాళ్ళు ఎవరు, ఆత్మీయంగా పడేసే వాళ్ళు ఎవరు, ఇవన్నీ ఆలోచన ఖచ్చితంగా రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే నీకు వివేచన జ్ఞానము ఉన్నాయి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి, ఎవరు పడితే వాళ్ళని నిన్ను పడేయాలనే ఒక ఉద్దేశం కలిగి నీకు ఏదేదో చెవులో ఏం నూరిపేస్తారండి, చెవులో ఏం నూరిపోస్తారండి, విషము నూరిపోస్తూ ఉంటారు కదా. నోట్లో పోసిన విషయానికైనా బ్రతుకుతారంట, కానీ చెవులో పోసిన విషయానికి బ్రతకరంటండి. నిజంగా అంత భయంకరంగా, అంత వేదన, అంత బాధ ఉంటుంది. అలా చేస్తూ ఉంటారనమాట మనుషులు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని పడితే వాళ్ళని, ఎవరు చెప్పే మాటలు పడితే వాళ్ళని నమ్మడానికి వీలేదు. మంచి చెడ్డలను వివేచించుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలి, తెలివిగా ఉండాలి. అది ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. సామెతలు 1:22 చదవండి అమ్మా. మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. ఎవరు రాస్తున్నారండి ఇవి? సొలొమోను సామెతలు. ఎందుకంటే సొలొమోను జ్ఞానము కలిగి ఉన్నాడు కాబట్టి జ్ఞానము లేని వారికి తెలవాలని ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఎంతకాలము జ్ఞానము లేకుండా మీరు ఉంటారండి? ఇంకా ఎంతకాలం అండి? ఎన్ని సంవత్సరాలండి? ఇంకా ఏం చేస్తారంట? గోరుదురు అంటే ఏంది? వాళ్ళకి అదే ఇష్టం అన్నమాట. మంచిగా ఉండాలనే ఇష్టము, ఆ యొక్క ఆలోచన రాదు. అంత మంచిగా ఉండాలనే ఆలోచన, జ్ఞానం అన్న తెలివి కూడా డెవలప్మెంట్ కాదనమాట. తర్వాత అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. ఎన్నో మాటలండి దేవుడు బైబిల్ గ్రంథంలో చూపించిన. అపహాసకులు అంటే ఇతరులను ఏం చేస్తారంట? అపహాస్యం చేస్తూ ఉంటారు. దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఎన్నాళ్ళు మీరు అపహాస్యం చేస్తూ ఏం చేస్తారు? వాళ్ళు అపహాస్యం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆనందిస్తూ ఉంటారు.
వాళ్ళకి అదే ఆనందము. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు, ఇలా అపహసించకూడదు అని చెప్పాడు అనేది తెలియదు అనమాట. తర్వాత బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు, నా గద్దింపును విని తిరుగుడి. దేవుడి రోజు మనతో ఇదే సూటిగా మాట్లాడుతున్నాడండి, సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు. మీ జ్ఞానం కావాలని కోరుకుందా? జ్ఞానాన్ని అసహించుకుంటున్నారా? జ్ఞానం ఏం చేస్తున్నారంటండి, ఏం చేస్తున్నారు? అసహించుకోవడం అంటే ఇష్టం ఉండదు, అయినా కుదరదు, నాకు అది ఇష్టం ఉండదు, నాకు దాని జోలికి పోను, అది నాకు పడదు అన్నట్టుగా ఉంటారండి. ఈ రోజుల్లో చాలా మంది దేవుని మందిరానికి రమ్మంటే అసహించుకునే పరిస్థితులు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడి మాటల ద్వారా జ్ఞానాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. ఎన్నో లోతైన మాటల ద్వారా దేవుడు అనుభవం లేనట్లయితే మన బుర్ర, మన తెలివి మట్టి బుర్ర అండి, మట్టి ఆలోచనలు అండి, చెత్త, అసలు చెత్త కొన్ని కంటే హీనంగా ఉంటుంది. కానీ దేవుడి అనుభవంలో మనం ఎదుగుతున్నప్పుడు దేవుడు ఎంతో జ్ఞానాన్ని, ఎంతో తెలివిని మనకు అనుగ్రహింపజేస్తూ వస్తాం. అసలు మనకు ఆ మాటలకు ఎలాంటి సంబంధం ఉండదు, కానీ అయినప్పటికీ కూడా దేవుడు ఆయన మనకు అంతగా నేర్పిస్తూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకున్నారు. జ్ఞానమును అసహించుకునే వారితో దేవుడు మాట్లాడుతున్నాడండి. జ్ఞానమును అసహించుకునే వారుగా ఉండదు. జ్ఞానము అంటే ఏంటిది? దేవుని యొక్క అనుభవమే జ్ఞానము. నా గద్దింపు విని తిరుగుడి. గద్దింపును విని ఏం చేయాలంట? తిరగాలి. దేవుని గద్దింపును విని ఆయన వైపు తిరగాలి. జ్ఞానము లేకుండా ఇంకా ఉండడానికి వీల్లేదండి. గద్దింపును వినే అనుభవంలో ఈరోజు లేరండి ఎవరు. దేవుని గద్దింపు కానీ, సేవకుల గద్దింపు కానీ, ఏదైనా చెప్పినప్పుడు వినడం, అసలు మాట వినే తనమే, తత్వమే లేని పరిస్థితుల్లో, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉందండి ఈ రోజులు. కానీ దేవుడు అన్ని కూడా చూస్తూనే ఉన్నాడు. నేను ఫోన్ చేసి అయ్యా మందిరానికి రండి అని చెప్తే, అమ్మగారు ఫోన్ చేశారు కదా, రావాలని అనుభవం ఉందా? మాట వినాలి, లోపడాలని అనుభవం ఉందా? లెక్కలేనితనం అనమాట అది. ఏంటిదండి? లెక్కలేనితనము. దాని ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడు. నా గద్దింపులు విని తిరగండి ఇప్పటికైనా మీరు. ఆ తర్వాత నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలియజేసేదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపక ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసి వేసిరి. ఇంటికి వెళ్ళినాక చదివి వినిపించండి. ఎవరైనా ఉంటే దేవుని మాటలు త్రోసి వేసే వాళ్ళు, దేవుని మాటలు వినకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా ఈ మాటలు తెలవాలి. అందుకే మొత్తం చదివి వినిపిస్తా ఉన్నా. తర్వాత గద్దింపుకు లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను ఏం చేస్తానంటాడు దేవుడు. మీరు నేను చెప్పినప్పుడు వీళ్ళే రమ్మన్నప్పుడు రాలే, కానీ మీకు ఒకవేళ అపాయం ఏమైనా వచ్చినప్పుడు నేనేం చేస్తా? అపాయం వచ్చినప్పుడు వచ్చి అయ్యా నన్ను కాపాడయ్యా, అయ్యా నన్ను రక్షించయ్యా అని అప్పుడు నువ్వు అంటుంటే నేనేం చేస్తా? నవ్వుతా. అలాంటి పరిస్థితి అండి. ఎంత భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. మనము, మన కుటుంబాలు, మనకు తెలిసిన వారితో మనం ఈ వాక్యాలు చెప్పాలి. దేవునికి లోబడండి, దేవుని మాటకు లోబడండి అని మనం చెప్పేటట్లుగా ఉండాలి. ఆ తర్వాత మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేది. భయం వచ్చినప్పుడు, ఎంతో భయమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అపహాస్యం చేస్తాడండి. ఎంత అలాంటి స్థితిలో ఉండకుండా ఉంటే ఎంత బాగుండు కదండి. తర్వాత అపాయము కలుగునప్పుడు మీకు కష్టము దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను ఎప్పుడు మనం మందిరంలో వాక్యాలు ఇలాంటి వినడానికి ఇష్టపడం. దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు. మందిరానికి వెళ్ళింది ఎందుకు? దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం. ఇవేంటి రివర్స్ గా ఉన్నాయనుకుంటారు. కానీ ప్రాముఖ్యమైనవి మనం ఇదే మంచి చెడ్డలు వివేచించే ఆశీర్వాదాలు మనం కోరుకోవద్దు. అవి ఆటోమేటిక్ గా దేవుడిస్తాడు. నువ్వు ముందు ఈ అనుభవంలో ఉన్నావా? చదవండి. ఇంకా జ్ఞానము వారికి అసహ్యమాయను. అర్థమైందండి. ఈరోజు జ్ఞానము గురించి వాక్యం ఏం నేర్చుకున్నారు? ఎందుకు వచ్చారంటే జ్ఞానము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానం ఇక్కడ ఏమైందంట? అసహ్యమైంది. అసహ్యం అంటే ఇష్టం లేకుండా అయిపోయిందనమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను, అసహ్యమైంది. నా ఆలోచన వినలేక పోయిరి. నా గద్దింపును వారు కేవలము ధృవీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తర్వాత కాబట్టి వారు తమకు వెక్కసమ
మగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. ఎంత ఒక్కొక్క మాటలో ఎంతో మీనింగ్ ఉందండి. తర్వాత జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం అగుదురు. జ్ఞానము లేని వారైతే ఏం చేస్తారంట? దేవుణ్ణి విసర్జిస్తారు. జ్ఞానము మంచి చెడ్డలు వివేచించే జ్ఞానం లేకుంటే దేవుని విసర్జించినప్పుడు ఏం జరుగుతుంది? వారి జీవితాలు నాశనం అవుతారు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అనుసరించువాడు అంగీకరించువాడు నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవం కావాలండి మనకి. ఎంత మంచి మాటలు అంటే ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినాలి. ఇలాంటి అనుభవంలో దేవుడు జ్ఞానాన్ని ఏం చేస్తున్నారు? అసహించుకుంటున్నారు. అసలు జ్ఞానం అనే మాటకే దూరంగా ఉంటున్నారండి. ఇక్కడ 4:7 ఒక మాట చదవండి. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొను, దాన్ని గొప్ప చేసిన అది నిన్ను హెచ్చించు. ఏది హెచ్చిస్తుంది అంటండి? డబ్బు నువ్వు ఒకవేళ దాచుకున్నావు అనుకో, అది నిన్ను హెచ్చిస్తుందా? ఆ డబ్బు ఇచ్చి నువ్వు జ్ఞానాన్ని కొనుక్కున్నావు అనుకో, ఆ జ్ఞానం నిన్ను ఏం చేస్తుందంట? హెచ్చిస్తా ఉంటుంది. జ్ఞానం ఎక్కడ ఉంటుంటుంది? 9లో చదువుదాం. ఇదే 9:10 సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఇంకోటి పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. ఎంత మంచి మాటలండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. ఇప్పుడు జ్ఞానం కావాలి. జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. దేవుడు సొలొమోనుకి జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి మనకు కూడా జ్ఞానం కావాలంటే ఇప్పుడు ఇంతవరకు చదివిన దాన్ని బట్టి ఏమర్థమైంది మీకు? జ్ఞానం ఎలా వస్తుంది మనకి? ఎట్లమ్మా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి నువ్వు, అప్పుడు నీకు జ్ఞానము వస్తుంది. జ్ఞానమునకు మూలం అదే. అది మనం చాలా ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది. దేవుని యందు భయము భక్తి నీకు లేకుండా ఉందనుకో, జ్ఞానము 0. అలాంటి పరిస్థితుల్లో ఉంటారండి. తర్వాత ఇంకో మాట చదువుకుందాం. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అని కొలస్సి 2:3 ఉంటుంది ఆ మాట. బుద్ధియు జ్ఞానము ఇంకేంటిదంటండి? సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎంతో మంచి మాటలండి. ఇవన్నీ కూడా పొందుకోకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. దేవుని జ్ఞానాన్ని, బుద్ధిని, తర్వాత సర్వ సంపదలు. సొలొమోనుకి ఏమేమి ఇచ్చాడండి దేవుడు? బుద్ధినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, సర్వ సంపదలు ఇచ్చాడు. అవునా కదా? ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఎద్దున్నోడికి బుద్ధి ఉండదు, బుద్ధున్నోడికి ఎద్దు ఉండదు. అంటే మనం సామెత ఉంది, మనుషులకు అలాంటి బిహేవియర్ ఉంటుంది, ప్రవర్తన ఉంటుంది. అన్ని డబ్బులు ఉంటాయి కానీ వాడు ఏమి వాడికి తెలివి ఉండదు. డబ్బులు ఉన్నోడికేమో తెలివి ఉండదు, తెలివి ఉన్నోడికేమో ఉండదు. అన్ని ఉన్నోడికేమో తినేటట్టు ఉండదు, ఏం లేనివాడికేమో తిందామంటే అలా ఉంటాయి అన్నమాట పరిస్థితులు. కానీ దేవుడి దగ్గర ఏమున్నాయంట? బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్త నిధుల్లాగా ఉన్నాయంటండి. ఇవన్నీ కూడా పొందుకోకుండా ఎక్కడన్నా గుప్త నిధుల కోసం ఎన్ని కష్టాలు పడతారో అండి భయంకరంగా. ఆ గుప్త నిధులన్నీ ఎక్కడ ఉన్నాయో దేవుడు మంచిగా తెలియజేశాడు మనకి. ఆయన యందు ఉన్నాయి గుప్త నిధులు. అవన్నీ మనం పొందుకోవాలంటే ఫ్రీగా పొందుకోవచ్చు. మనకి ఏ కష్టాలు కూడా అవసరం లేదు. మరలా ఇంక గుప్త నిధి ఒకటే కదా, ఏముంది? బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తంలో ఉన్నాయి. కాబట్టి మనం ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన దగ్గర నుండి మనము సొలొమోను ఏ రీతిగా పొందుకున్నాడో మనం కూడా ఆ రీతిగా పొందుకోవాలి. బుద్ధి జ్ఞానము లేకుండా మనం జీవించడానికి వీల్లేదు. ఎవరైనా నీకు అసలు బుద్ధి ఉందా, తెలివి ఉందా? మనల్ని మాత్రము ఎవరు అనడానికి అవకాశము ఇవ్వకూడదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలము. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, బుద్ధి నేర్చుకో, జ్ఞానం నేర్చుకో అని చెప్తున్నాడు. కాబట్టి బుద్ధిహీనులుగా మనం ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం జ్ఞానం కలిగే ఉండాలి. అది యోహాను సువార్త 15:7 చదువుదాం.
ఏంటిదంటమ్మా, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఇదే మాట కదా సొలొమోనుతో కూడా దేవుడు మాట్లాడింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చెప్తున్న మాట ఇదే. ఏంటమ్మా మరొకసారి చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. కొట్టి వచ్చి నాకు ఇది కావాలయ్యా, నాకు అది కావాలయ్యా అని అడిగితే నేను ఇయ్యను. ఫస్ట్ మీకు ఒకటి కావాలి. అదేంటిదంట, నా యందు మీరుండాలి, మీ యందు మీరుండాలి. అప్పుడు మీరు అడగడానికి అవకాశం ఉంటది. నీకు నాకు సంబంధమే లేకుండా, నీకు నాకు పరిచయమే లేకుండా, నీ ముఖం నా ముఖం ఎన్నడూ మనకు తెలియకుండా నువ్వు వచ్చి నన్ను ఏం అడిగితే అక్కడ కుదరదు. నా యందు నువ్వు ఉండాలి, నీ యందు మీరుండాలి, నా మాటలు ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏమడుగుతావో, ఏమడుగుతారో అడగండి అని చెప్పింది. ఏముందమ్మా చదువు, మీకేది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు దేవుడు. అది మనం చాలా ప్రాముఖ్యమైన విషయం అండి, మనం తెలుసుకోవాలి. ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన మాటలు నెరవేర్చేటట్లుగా మనం ఉండాలి. అప్పుడు మనం ఏది అడుగుతామో, ఈరోజు ఏం అడుగుతారండి దేవుణ్ణి? ఫస్ట్ అడిగిన ప్రశ్నకి దేవుడే కనిపించి నీకు ఏం కావాలని అడిగితే నువ్వేం కోరుకుంటావు అంటే పరలోక రాజ్యంలో ఉండాలని కోరుకుంటారు అన్నారు కదా. ఆ యొక్క జబెదయి కుమారుల తల్లి కూడా అదే కోరుకుంది కదా. అయ్యా ఆమె గురించి కోరుకోలే, ఆమె కుమారుల గురించి, నా కుమారులు కుడి ఎడమ సైడ్ ఉండాలయ్యా అని కోరుకుంది కదా. మరి ఈరోజు దేవుడు మనకు కనిపించి అడిగితే మనం ఏం కోరుకుంటాం? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు ఏది అడుగుతారో అడగండి, మీకు అది అనుగ్రహింపజేస్తాను. మనం అడుగుటలో మనకు ఒక అథారిటీ ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి. అడగడానికి మొహం చెల్లేటట్లు. కొంతమందికి మొహం చెల్లదు కదా. ఎక్కడికైనా పోయి ఎవరైనా అడగాలంటే లేదు లేదు నా మొహం చెల్లదు, అక్కడ నేను చెప్పలేను, నా వల్ల కాదు, నువ్వు మాట్లాడుకో, నువ్వు చేయకు అంటూ ఉంటారు. అర్థమవుతుందా? ఎంత తేడా అంటే దేవుని దగ్గర కూడా ముఖం చెల్లే ముఖం ఉండదు, దేవుని దగ్గర అడుక్కునే ముఖం ఉండదు. అర్థమవుతుందా అండి? అలా ఉందా అనుభవం ఎప్పుడైనా? అసలు దేవుని దగ్గర అధికారం ఉందా? అడుక్కునేంత అధికారం? నువ్వు దేవుని మాటే వినకుండా ఉంటే దేవుని దగ్గర పోయి అడిగే అధికారం ఎక్కడి నుండి వచ్చింది నీకు? అవునా కదా? దేవుని మాట వింటే ఆయనకు నీకు మంచి సంబంధం బాగా ఉన్నప్పుడు నువ్వు అడగడానికి ఫ్రీగా డైరెక్ట్గా వెళ్ళిపోయి కావాలని అడుగుతావు, కానీ నీకు అక్కడ ఎలాంటి డౌట్ ఉండదు. కాబట్టి ఏది అడుగుతారో, మీకు ఏమి ఇష్టమో అది అడగండి, మీకు అది అనుగ్రహింపబడును. ఇది వాగ్దానంగా దేవుడు ఇస్తున్నాడండి. ఈరోజు మనకి వాగ్దానంగా ఇస్తున్నాడు, మీరు ఏది అడుగుతారో అది అడగండి, మీకు అనుగ్రహింపబడుతుంది. ఈరోజు మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఇది కూడా ఒక పాయింటే. ఇప్పుడు జ్ఞానం కావాలని అడగండి, అది వేరే సబ్జెక్ట్. ఇంకా కూడా మీరు దేవుని యందు ఉండి మీకు ఏదైతే కావాలని ఆశపడుతున్నారో, కావాలని కోరుకుంటున్నారో అది కూడా మీరు అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడు తీయబడును అంటున్నాడు దేవుడు కదండి. మీరు ఎలాంటి విశ్వాసంతో ఎంత బలంగా అడుగుతారో అంతగా దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. కాబట్టి మీకు ఏది కావాలో అది అడగండి, మీకు అనుగ్రహింపజేస్తానని వాగ్దానాన్ని రోజుస్తున్నాడండి దేవుడు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. తర్వాత సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమని? నీకు ఏమి కావాలని ఇష్టపడుతున్నావో నువ్వు అడుగు. అడిగినప్పుడు సొలొమోను చక్కగా అడుగుతూ వచ్చినాడండి. మనకు కూడా అది కావాలి, మంచి చెడ్డలను వివేచించే మనసు కావాలి. తర్వాత ఎఫెసీ 3:20 ఒక మాట చదువు ముగించుకుందాం. మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? మనము అడిగిన వాటి కంటేను, ఊహించిన వాటి కంటేను అత్యధికముగా అనుగ్రహింపజేసే దేవుడు అండి మన దేవుడు. ఆ నమ్మకం ఉందా? సొలొమోనుకి ఇచ్చాడా లేదా? సొలొమోను అడిగింది ఏంది? ఆయన ఊహించింది ఏంది? అంతకంటే ఎక్కువ ఇచ్చాడా లేదా? ఎక్కడ కూడా నీ అంత వివేకము గలవాడు ఇంకెవ్వరు కూడా ఉండరు. ఊహించిన దానికంటే, ఊహించుంటాడా? నాకంటే తెలివి కల్లోళ్ళు, అసలు నాకు తెలివి లేదయ్యా, నాకు బుద్ధి లేదయ్యా, నాకు జ్ఞానం తెచ్చినాదయ్యా అని భయపడుతున్నాడు సొలొమోను ఫస్ట్. కానీ ఇక్కడ ఊహించలే, ఏమని? నా అంత తెలివి కల్లవాడు ఎవరు కూడా ఉండరు అని ఊహించలే. నా అంత ఐశ్వర్యవంతుడు ఎవరు కూడా ఉండరు అని ఊహించలే. కానీ అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా అనుగ్రహింపజేసే దేవుడు. మన జీవితాల్లో కూడా అలాగే పొందుకుంటామండి. ఎన్నో సాక్ష్యాలు అలా ఉన్నాయి. మనం ఏదో చిన్నది అడుగుతూ ఉంటాం,
కానీ దేవుడు మాత్రము చాలా గొప్పవి, మంచి మంచి మనకి శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి. ఎవరో ఏదో ఒకటి చిన్నది ఏదో ఒకటి తీయ అంటే దేవుడు అలా ఇచ్చేటోడు కాదు. దేవుడు మంచి ఒరిజినల్ శ్రేష్టమైనవి మంచి మనకు ఇస్తాం. మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా అనుగ్రహింపజేసే దేవుడు మనం తెలుసుకోవాలి, గట్టిగా నమ్మాలి, బలంగా దేవుని ఆశ్రయించాలి. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాటలు బట్టి ప్రతి ఒక్కరం కూడా మోకరించడం ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరం కూడా మరి దేవుడు కనిపించి నిన్ను అడిగితే నువ్వేం అడుగుతావు? అనుభవంలోకి రావాలమ్మా. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా జ్ఞానం కావాలా, బుద్ధి కావాలా, మంచి చెడ్డలను వివేచించే మనసు కావాలా, హృదయం కావాలా? మంచి చెడ్డలు వివేచించగలుగుతున్నావా? ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరం కూడా మోకరించి. మరి ఏం కావాలో నువ్వు అడుగు అంటున్నాడమ్మా దేవుడు. ఈరోజు నీకు ఛాన్స్, అవకాశం ఇచ్చాడు, అడుగుతున్నాడు నిన్నే. ప్రార్థన చేసుకో. అయ్యా తండ్రి, నువ్వు నన్ను అడిగావయ్యా ఈరోజు. నాయన సొలొమోను అడిగినట్టు నాతో మాట్లాడావు, సొలొమోనుతో మాట్లాడినట్టు నాతో మాట్లాడావు ప్రభా. నన్ను దర్శించావయ్యా, నన్ను హెచ్చరించావయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. సొలొమోనుకి ఇచ్చినట్లుగా ప్రభా మరి నువ్వు ఏదైతే దేవుని అడుగుతావో అడుగమ్మా, అడుగు దేవుని దగ్గర అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా అనుగ్రహింపజేసే దేవుడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు మాత్రమే గుప్తములై ఉన్నాయి. కాబట్టి ప్రార్థన చేసుకుని అడగండి దేవుని దగ్గర. మీరు ఖచ్చితంగా పొందుకోబోతున్నారు. ఏదైతే దేవుని అడుగుతున్నారో ఖచ్చితంగా దేవుడు అనుగ్రహింపజేస్తున్నాడమ్మా. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. వందనాలు స్తోత్రాలు ప్రభా. అడిగి ఊహించు వాటి కంటే అత్యధికముగా అనుగ్రహింపజేసే దేవుడు ప్రభా. సొలొమోనును దర్శించిన దేవుడు అయ్యా, ఈరోజు మాతో కూడా మాట్లాడావయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. ఏమి కావాలో, నీకు ఏమి ఇష్టమో అది అడుగుమనికి అనుగ్రహింపబడును అంటున్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. ఇతబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. నీకు వందనాలు నాయన తండ్రి. మరి ఏది కావాలని ఆశపడుతున్నావయ్యా, మీ దగ్గర నుండి ఏది పొందుకోవాలని ఇష్టపడుతున్నారో ప్రభా తండ్రి అడగమంటున్నావు నాయన, పొందుకోమంటున్నావు ప్రభా. అడిగి పొందుకునేటట్లుగా నాయన జ్ఞానము, వివేచన, తెలివి, నాయన బుద్ధి కావాలయ్యా. మంచి చెడ్డలు వివేచన కావాలయ్యా. మంచేదో చెడ్డేదో తెలుసుకునే మనసు కావాలయ్యా. అలాంటి మనసు లేక ఎన్నో నాయన దాని ఇబ్బందుల్లో నాయన ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభా. అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నాయన మంచి తెలివి, జ్ఞానము మా అందరికీ కూడా దయచేసి పెట్టమని తండ్రి ప్రార్థన చేస్తూ విత్తబడే వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి నూరంతల ఆశీర్వాదాలుగా మార్చమని, దుష్టుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళకుండా కంచె వేసి కాపాడుతున్నామని, వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రతి ఒక్కటి కూడా నాయన ఏదైతే ఈ ప్రార్థిస్తున్నారో, ఏదైతే అడుగుతున్నారో, ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో ప్రభా వారందరికీ కూడా సంపూర్ణంగా దయచేసి పెట్టమని తండ్రి ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని అయ్యా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి. వాక్యము కొరకై ఆసక్తితో, ఆశతో నాయన తండ్రి నాయన విడవక ఎడబాయగా పరుగెత్తుకుంటూ వస్తున్నారయ్యా. అటు బిడ్డలందరినీ కూడా, హృదయపూర్వకంగా వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన ప్రత్యేకంగా ఈరోజు వచ్చిన బిడ్డలందరినీ దర్శించి వారికి కావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు మెండుగా సొలొమోనుకి ఇచ్చినట్టుగా దయచేసి పెట్టమని తండ్రి ప్రార్థన చేస్తూ నాయన కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.